తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. చేవెళ్ల బస్సు ప్రమాదానికి మర్రి చెట్ల వివాదం కూడా ఒక కారణం కావచ్చు అన్నారు NHAI ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగేశ్వరరావు. ప్రమాద ఘటనా స్థలంలో రోడ్డు విస్తరణకు 2022 నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. అయితే ఆ మార్గంలో 900కు పైగా మర్రి చెట్లు ఉండడంతో వాటిని రక్షించాలి అంటూ సేవ్ బనియన్స్ ఆఫ్ చేవెళ్ల అనే ఉద్యమంతో ఒక NGO నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించింది అని తెలిపారు. ఫలితంగా అప్పటి నుంచి వివాదం కొనసాగుతోందని, చివరికి గత నెల 31న వాదనలు ముగియగా రోడ్డు విస్తరణ పనులకు సంబంధించిన స్టే ఎత్తివేసింది అని చెప్పారు NHAI ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగేశ్వరరావు. అసలు ఏంటి మర్రి చెట్ల వివాదం, దీనిపై NHAI ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగేశ్వరరావు ఇంకా ఏం చెప్తూ ఉన్నారు, ఆ డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. సార్, 2022లో ప్రారంభమై 24లో పూర్తి కావాల్సిన నేషనల్ హైవే వర్క్స్ ఎందుకు డిలే అయ్యింది? అసలు ఎవరు అడ్డుపడ్డారు? అక్కడ ఏంటి ఉన్న వివాదం ఏంటి? సేవ్ బనియన్ ట్రీస్ అని ఒక NGOs దే ఫైల్డ్ అండ్ ఒక NGTలో కేసు ఫైల్ చేశారు. దాంతో ఇది స్టే అయింది. బనియన్ ట్రీస్ దానివల్ల వర్క్ ఆగిపోయింది. మీ ప్రపోజ్డ్ ప్లాన్ ప్రకారము వర్క్ ఎప్పుడు స్టార్ట్ కావాలి, ఎప్పుడు ఫినిష్ కావాలి? యాక్చువల్లీ మే 22, 2022లో అగ్రిమెంట్ అయింది. ఇది 24కి సెప్టెంబర్కి కంప్లీట్ అవ్వాలి. ఈ స్టే వలన చెట్లు కొట్టకూడదని రావడం వల్ల వర్క్ చేయలేకపోయాం. వారు ఏమంటారంటే బనియన్ ట్రీస్ని కదిలించకుండా రోడ్ వేసుకోండి. బనియన్ ట్రీస్ చాలా కాలం నుంచి 100 years నుంచి ఉన్నాయి, వీటిని తీయడానికి వీల్లేదు, మీ రోడ్డు అట్లా వేసుకుంటారు, లేదా వేరే అలైన్మెంట్లో అన్న వెళ్ళి వేయండి అని చెప్పి వాళ్ళ ఆర్గ్యుమెంట్. సో NGT ట్రై టు సేవ్ మోర్ బనియన్ ట్రీస్, ఇంకా ఎక్కువ సేవ్ చేయాలి, మీరు ఎక్కడైతే అవసరం లేదో వాటిని ఉండేటట్లుగా మీరు ప్లాన్ చేసుకొని రమ్మని చెప్పారు. సో దాని ప్రకారంగా మేము మ్యాక్సిమం అలానే MOFకి డైరెక్షన్స్ ఇచ్చారు. వాళ్ళు సైట్ ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళు ఎవరున్నారు? మీరు చెప్పిన MOF ఒక టీంలో ఎవరు ఉన్నది? ఎవరు ఆ టీంలో ఎవరెవరు ఉంటారు? అసలు మెంబర్స్ ఎవరు? MOF అపాయింటెడ్ ఏ కమిటీ, 3 members కమిటీ, అండ్ వారు వచ్చారు, సైట్లో విజిట్ చేశారు. విజిట్ చేసి వారు కొన్ని సూచనలు ఇచ్చారు. దాని ప్రకారంగా మేము ఈ అలైన్మెంట్లోనే సేవ్ చేయడానికి ప్లాన్ చేసి ఆ విధంగా మేము అనేక చెట్లు ఉన్న వాటిల్లోనే 765 చెట్లు అలానే ఉంచి 150 చెట్లు షిఫ్ట్ చేయడానికి, అంటే రీలొకేట్ చేయడానికి మాత్రమే మేము ప్రపోజల్ సబ్మిట్ చేసాము. దాని ప్రకారంగా మన 31వ తారీఖున హీరింగ్ జరిగింది, స్టే వేకేట్ చేశారు. ఇమీడియట్గా మేము వర్క్ స్టార్ట్ చేసాము. ఫైనల్గా నిన్న సోమవారం నాడు జరిగిన ఫైనల్ హీరింగ్లో జడ్జ్మెంట్ రిజర్వ్ అయింది. సో మేము ఈ పని మొదలుపెట్టాము. ఇట్ విల్ గో ఆన్. దీన్ని 1 సంవత్సరం లోపల పూర్తి చేయాలని విగరస్గా ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. ఈ జాప్యానికి, ఈ ప్రమాదానికి కారణం అంటే డిలే చేసిన నేషనల్ హైవేదా, ఆ నేషనల్ హైవే పనులకు అడ్డుపడిన సోకాల్డ్ ఆ 3 వ్యక్తులదా? ఎవరిదని మీరు అభిప్రాయం? యాక్సిడెంట్కి దీనికి ముడిపెట్టకుండా, యాక్సిడెంట్స్ అనుకోకుండా జరుగుతూ ఉంటాయి, కానీ డిలే అవటానికి కారణాలు ఈ ట్రీస్ కొట్టకుండా ఆపినందువలన మేము అన్ని చోట్ల పని ప్రారంభించలేకపోయాం. పోయిన నవంబర్ నుంచి మేము 14 కిలోమీటర్ల పని ప్రారంభించి చెట్లు కొట్టకుండా ఎక్కడెక్కడైతే మాకు అందుబాటులో ఉన్న స్ట్రెచెస్లో పని జరుగుతూ ఉంది. 4.5 కిలోమీటర్లు పూర్తి చేసాము, ఇంకొక పని జరుగుతూ ఉంది. ఇప్పుడు మొత్తం స్ట్రెచ్ అంతా మొదలుపెట్టి బ్యాలెన్స్ కూడా కంప్లీట్ చేస్తాం. వీ హ్యావ్ టు సేవ్ ది లైఫ్స్. వీ కెన్ క్రియేట్ థౌజండ్స్ ఆఫ్ ట్రీస్, బట్ వీ కెనాట్ క్రియేట్ అన్ హ్యూమన్ లైఫ్. ప్లీజ్ గివ్ మీ వేకేట్ ద స్టే ఆర్డర్ అండ్ ప్రొసీడ్ మీ. మనుషులు ముఖ్యమా, చెట్లు ముఖ్యమా? ప్రాణం ముఖ్యమా, చెట్టు ముఖ్యమా? అంటే డెఫినెట్లీ చెట్టు కంటే అత్యంత విలువైన మనిషి ప్రాణం ముఖ్యం. ఇప్పుడు ఇదే పాయింట్ మీద ఒక డిబేట్ నడుస్తుంది. నిన్న చేవెళ్ల ప్రమాదం జరిగినప్పుడు కూడా స్థానికులు కూడా ఈ బనియన్ ట్రీలో మూమెంట్తో వల్లనే ఈ ప్రమాదం జరిగిందనే ఒక వాదనని వినిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. విత్ కెమెరా పర్సన్ S. ప్రసాద్తో శ్రవణ్, TV9 హైదరాబాద్. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.